దేవుని నామం స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, పోయిన ఆగస్టు నెలలో 18వ తారీఖు మా గృహంలో గృహకోడిక జరిగింది. వచ్చిన మీ అందరికీ వందనాలండి. నేను ప్రేయర్ స్టార్ట్ అయినప్పుడు అసలు కొంచెం మందే వచ్చారు. వంట అంతా ఎక్కువగా చేయించాము మేము. జనాలు ఇంకా రాలేదు, చైర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. యేసయ్య, ఎవరు రాకపోతే ఈ భోజనాలన్నీ వేస్ట్ అయిపోతాయి అనుకున్నాను. కానీ పాటలు స్టార్ట్ చేసి వాక్యం స్టార్ట్ చేయ లోపల ఆ చైర్స్ అన్నీ నిండిపోయినాయి. చైర్స్ కూడా సరిపోలేదు. దేవుడు ఎంతో ఘనంగా జరిగించాడు. సంఘస్థులు చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ వందనాలండి. తర్వాత ఆ గృహ కూడికలో ప్రేమ ఐర్లాండ్ వెళ్ళటానికి అయ్యగారు చెప్పిన వాక్యాన్ని నాకు ఎంతో ఇష్టంగా అనిపించింది. ఎందుకంటే వాడికి ధైర్యాన్ని కలుగజేయటానికి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం నుంచి ప్రేమతో మాట్లాడారు. నిన్ను ఎడబాయను, నిన్ను విడువను, ధైర్యము కలిగి నిబ్రముగా ఉండమని వాక్యాన్ని వాడికి చెప్పి దేవుడు ఎంతగానో అయ్యగారు అసలు ఆ వాక్యాన్ని ఎలా ఎంచుకున్నారా అని నాకైతే ఎంతో ఆశ్చర్యం అనిపించింది. చాలా అయ్యగారు మంచి వాక్యం చెప్పారని, నాకు అసలు నా పిల్లోడిని ధైర్యపరచడానికి మంచి వాక్యాన్ని ఎంచుకున్నారని అసలు నేను చాలా ఇప్పటికీ గుర్తుపెట్టుకొని ఆ వాక్యాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నా కొడుకు కూడా అక్కడ క్షేమంగా ఉండాలని మీ అందరూ ప్రేయర్ చేయండి. కొంచెం తగ్గిపోయాడు, అంటే మీల్స్ తేడా వచ్చింది కదా, కొంచెం సన్నపడ్డాడు. ప్రేయర్ చేయండి అందరూ, వాడు మంచిగా ఉండాలి, మళ్ళీ తిరిగి ఇండియాకి రావాలి, ఇక్కడ వచ్చి అందరికీ కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలని మీరందరూ ప్రేయర్ చేయండి. తర్వాత నేను ప్రేమ ఆ రోజు 30వ తారీఖు మేము ఇక్కడి నుంచి 29న బయలుదేరి వెళ్ళాము. 30వ తారీఖు బాగా వర్షం స్టార్ట్ అయింది. అప్పుడే ఆగస్టు నెలలో 30వ తారీఖు బాగా కొంచెం చిన్న చిన్న చినుకులు అప్పుడే స్టార్ట్ అయినాయి. వరదలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దేవుడి దయ వల్ల వర్షాలు స్టార్ట్ అవ్వకముందే అక్కడికి చేరుకున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. తర్వాత ఇంకో సాక్ష్యం ఏంటంటే, నేను డిపార్ట్మెంటల్ టెస్ట్ జూలై 31వ తారీఖున రాశాను. ఆ ఎగ్జామ్లో నాకు దేవుడు జయమిచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. నేను 2 సార్లు రాశాను పోయిన నెలలో. అంతకుముందు 6 నెలలకు ఒకసారి పెడతారు అది డిపార్ట్మెంటల్ టెస్ట్. ఆ పోయినసారి రాసినప్పుడు ఫస్ట్ సారి ఫీజు కట్టినప్పుడేమో అసలు నిన్న ఎగ్జామ్ జరిగితే ఈరోజు చూసుకున్నాను. నేను ఆ ఎగ్జామ్ అటెండ్ అవ్వలేకపోయాను, చాలా బాధపడ్డాను. అంటే 1100 ఫీజు కట్టి ఆ బుక్స్ కొనుక్కొని చదివి అంతా ఎగ్జామ్ రాలేకపోయానని చాలా బాధపడ్డాను. రెండోసారి కూడా మళ్ళీ 1100 ఫీజు కట్టాను. విజయవాడ వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చాను. అదంతా ఇప్పుడు చేతితో కాకుండా ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. అంతా కంప్యూటర్లోనే ఎగ్జాము. నేనైతే తెలుగు మీడియం చదువుకున్నాను, నాకు కంప్యూటరు అంత టచ్ లేదు. అంటే ప్రేమ ఇంట్లో ల్యాప్టాప్లో కొంచెం ఆఫీస్ వర్క్ అది ఇది చేస్తుంటే అట్లా అలవాటు అయింది. దేవుడు అప్పుడు నాకు డిపార్ట్మెంటల్ టెస్ట్లో ఆ సిలబస్ అంతా అసలు కొత్తగా ఉంది. నేను అప్పుడు పాస్ అవ్వలేకపోయాను. కానీ రెండోసారి తప్పకుండా పాస్ అవ్వాలని నేను ఆల్ నైట్ ప్రేయర్ చేయించుకున్నాను. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అన్నయ్యతో కూడా ప్రేయర్ చేయించుకొని వెళ్ళాను. దేవుడు నాకు గొప్ప విజయం దయచేశాడు. నాకు ఏదైనా ప్రమోషన్ రావాలంటే కంపల్సరిగా ఆ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండాలన్నమాట. దేవుడు నాకు ఇచ్చిన విజయాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. తర్వాత మా ఇంట్లో ప్రేయర్ జరిగినప్పుడు చాలాసేపటి వరకు పెద్ద అయ్యగారు రాలేదు. నాకు చాలా బాధేసింది. అయ్యగారు రారేమో అనుకున్నాను నేను. కానీ తర్వాత ప్రేయర్ స్టార్ట్ అయ్యాక, వాక్యం స్టార్ట్ అయ్యాక అయ్యగారు వచ్చారు. నాకు ఎంతో సంతోషం వేసింది. తర్వాత ఆ అయ్యగారు చెప్పిన వాక్యం ఏంటంటే, అసలు వీడు ఎందుకు ఐర్లాండ్ వెళ్తున్నాడు అని చూడటానికి కోసం మా అబ్బాయి కోసం అయ్యగారు సమయం తీసుకొని ఫోన్లో అదంతా సెర్చ్ చేసి దాని గురించి ప్రేమ్కి కొన్ని విషయాలు సజెషన్స్ ఇచ్చారు. అందుని బట్టి అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పట్ల, నా కుటుంబం పట్ల దైవజనులు తీసుకున్న శ్రద్ధను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న